అరే సూర్య, అరే సూర్య, ఎందుకు కొడుతున్నావు? వీఆర్ లవర్స్. అందుకే వీడో పెద్ద చీటర్ తెలుసా నీకు? వీడు చేసే ప్రతిదీ అబద్ధం. ఇతనే మారా సాలకు కుछ भी नहीं बोल रहे. देख रहे तुम? మా ఇద్దరి గురించి ఇప్పటివరకు ఎన్నో అబద్ధాలు చెప్పావు. నేను మాట్లాడని తెలిస్తేనే వాణ్ణి ఎదవా అంటావు. అలాంటిది ప్రేమించానని తెలిస్తే ఇలాంటి అబద్ధాలు ఎన్నో చెప్తావు. వీళ్ళు కాదు, నువ్వు చీటర్వి. భయ్యా నాకు ప్లీజ్ లీవ్ హిమ్. నచ్చడుగా సాలేకు. ఇక్కడ ఇంత డిస్కషన్ జరుగుతున్నా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వాడు మూగవాడన్న విషయం తెలుసా నీకు? తెలియదు. వీళ్ళు మోసగాళ్ళు, నేను కాదు. మాట్లాడు సూర్య. అనుమానపడ్డం అతని అలవాటు. అతను చెప్పేది అబద్ధమని చెప్పు సూర్య. మాట్లాడవేంటి సూర్య? వాడు మాట్లాడలేడు సాజ్, వాడు మూగవాడు. తెలిసిందిగా, నేను వాడి గురించి రీసెర్చ్ చేసి మరి చెప్పా. వీడు చేసే ప్రతిదీ అబద్ధం. బట్ ఒక్కటి మాత్రం నిజం, అది టీసీఎస్ లో జాబు. ఇదొక్కటే నిజం. నిజం నింగిలాంటిది. ఎన్ని మేఘాలొచ్చినా రంగు ఒక్కటే నీలం. అలాగే అబద్ధాలు ఎన్ని ఉన్నా నిజం నిరంతరంగా ఉంటుంది. షాజ్, నీతో నిజం చెప్పాలని ట్రై చేసే లోపు ఇలా జరిగిపోయింది షాజ్. ఎన్నో ఆశలతో ప్రయాణించిన ప్రేమలో ఒక్కసారి కూడా నిజం చెప్పాలనిపించలేదా? నేనొక పిచ్చిదల్లా పసి మనసుతో ప్రేమించాను. సూర్యనే నా సర్వస్వం అనుకున్నాను. బట్ మీరు మూర్ఖంగా నా ప్రేమకు నన్నే బలిచ్చారు. షాజ్, దీంట్లో సూర్య తప్పేం లేదు. నీతో నిజం చెప్పమని నాకు చెప్పాడు. బట్ నేనే వద్దని ఇదంతా క్రియేట్ చేశాను. నా కళ్ళ ముందు కదా నాతో ఫోన్లో మాట్లాడింది. నేను చేసే ఫోన్కి పలకరింపుతో ప్రతిదానికి స్పష్టంగా నోట్తో సమాధానం చెప్పేవాడు. అదెలా సాధ్యం? అలా నేనే చేశాను. సూర్య ఫోన్ ఎప్పుడూ వైబ్రేషన్ లో ఉంటుంది. నీ కాల్ వస్తే వెంటనే నాకు ఇస్తాడు. తర్వాత నేనే మాట్లాడతాను. నేను లేకపోతే వాడు నీతో చాట్ చేసేవాడు. నువ్వు ఫోన్ మాట్లాడుతూ బయటకు వచ్చినప్పుడు సూర్య బయటకు వచ్చి నీ ముందు మాట్లాడుతూ నటిస్తాడు. నువ్వు చెప్పే ఇంపార్టెంట్ విషయాలన్నీ డైరీలో రాసి ఇచ్చేవాడిని. వాడు డైరీని చదువుతూ నీతో మాట్లాడుతున్నట్లు ఫీల్ అయ్యేవాడు. వీడు నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. వీడు ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటే వాళ్ళు ఫస్ట్ వీడి టాలెంట్ ని, క్యారెక్టర్ ని చూసి అట్రాక్ట్ అవుతారు. ఒక్కసారి వీడు మూగవాడని తెలిసాక ఈజీగా అవాయిడ్ చేస్తారు. అందుకని మనుషులు మూర్ఖులని మౌనంగా ఉండిపోయాడు. వీడు ఎవరి గురించి ఆలోచించని విధంగా నీ గురించి ఆలోచిస్తుంటాడు. అప్పుడు అర్థమైంది నాకు, నువ్వు మిస్ అయితే వీడి మనస్సు మరణిస్తుందని. నువ్వే వాడి నీడవ్వాలని దేవుడి మీద భారం వేసి మరీ ఇలా చేశాం. షాజ్, నిన్ను నా సిస్టర్లా భావిస్తున్నాను. మేం చేసింది తప్పే. మమ్మల్ని క్షమించు. ఒక్క నిమిషం షాజ్. ఏంట్రా నీ బాధ? చెప్పావుగా. వీడి ఆవేదన నీ గుండెకు తెలుస్తుందని, వీడి అరుపు నీకు వినపడుతుందని నాకు తెలుసు షాజ్. ఒక్క నిమిషం నీ కాళ్లకు దండం పెడతాను షాజ్. చెప్పు, ఏమిటది? నిన్నొక్కటి అడుగుతాను, మనసులో నుంచి చెప్పు షాజ్. చెప్పు. ఇన్నాళ్లు మీ ఇద్దరి మధ్య ఉన్న నీ ప్రేమ పరిస్థితుల కోసం ప్రేమించేవా, లేదా ప్రేమను ప్రేమతో ప్రేమించేవా?
అందరిలాగా నువ్వు ఇతని పరిస్థితి తెలుసు కాబట్టి వెళ్ళిపోతున్నావా షాజ్? నువ్వే లోకం అనుకొని శూన్యంలా మిగిలిపోయాడు షాజ్. నా ప్రేమ నిజం, కానీ ప్రేమ కోసం చేసిన ప్రయత్నం తప్పు. ఇలా 2 సంవత్సరాలే కాదు, ఎన్ని రోజులైనా మా ప్రేమ కోసం ప్రయత్నిస్తా. సారీ సూర్య, ఐ లవ్ యూ.